Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడై యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడి వారికి సహాయం చేస్తారు. ప్రతిరోజు కూడా వాగ్దానం వినడం ద్వారా మీరు దేవుని ఆశ్రయిస్తున్నారు. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తాడు. నిశ్చయముగా దేవుడు మీ జీవితంలో మేలు చేస్తారు. మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ వాళ్ళంతా ఉంచండి. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. హల్లెలూయా. మనుషులు వాగ్దానం చేయడానికి, మాట ఇవ్వడానికి త్వరపడతారేమో కానీ దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఆయన త్వరపడతారు. ఆయన ఆసక్తి కలిగి పూర్ణ మనసుతో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. బైబిల్ మొత్తం కౌంట్ చేసి చూస్తే 8,000 వాగ్దానాలు ఉన్నాయండి. 8,000 వాగ్దానాలు ఎందుకున్నాయంటే అవి మన పట్ల నెరవేర్చబడడానికి. దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి. అవి మనల్ని దేవుని స్వభావంలో పాలువారిగా చేస్తాయి, భ్రష్టత్వాన్ని తప్పిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాగ్దానాలు మనం పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు అవి మన జీవితం నెరవేర్చబడతాయి. మీ జీవితంలో మీరు ఎన్నో వాగ్దానాలు వింటారు. అయితే కొన్నిసార్లు ఆ వాగ్దానాలు మీకోసమే అన్నట్టుగా, ఈ వాగ్దానం నా ఉద్యోగం కోసమే, ఈ వాగ్దానం నా వివాహం కోసమే, ఈ వాగ్దానం నా కుటుంబం కోసమే, ఈ వాగ్దానం నా ఆరోగ్యం కోసమే, ఈ వాగ్దానం నా భవిష్యత్తు కోసమే అన్నట్టుగా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది. తప్పకుండా దేవుడు ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తారు. దేవుడు తన వాగ్దానాన్ని తగిన కాలంలో నెరవేర్చుకోడు. ఆయన ఆలస్యం చేయకుండా తన వాగ్దానం నెరవేరుస్తాడు. యోసేపు గారు చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, 100 కంటే ఉన్నతమైన స్థలాల్లో ఉంటామని. అయితే యోసేపు గారు దాదాపు ఆయన 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనకి ఆ వాగ్దానం నెరవేర్చబడితే, అబ్రహాము గారికి 75 years ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా నీకు సంతానం ఇస్తాను, నీ కుమారుడు అనుగ్రహిస్తానని. అయితే అబ్రహాము గారికి 100 years వచ్చినప్పుడు వాగ్దానం నెరవేర్చబడింది. క్రీస్తు ప్రభు వారు తగిన కాలంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన తగిన కాలంలో మన ప్రాణం పెట్టారు. దేవుడు ఆలస్యం చేయకుండా ఆయన మన పట్ల తన వాగ్దానం నెరవేరుస్తారు. మనం ఉండాల్సిన మనసు ఎలాంటిదంటే దేవుని వాగ్దానం మీద మనకు మొదటి విశ్వాసం ఉండాలి. ఆ వాగ్దానం పుస్తకంగా నెరవేర్చబడుతుందని. ఎందుకంటే అది దేవుని మాట కాబట్టి, ఆ నిరంతరం అవ్వని దేవుని మాట కాబట్టి, గతించిపోని నశించిపోని దేవుని మాట కాబట్టి దాని మీద మనం విశ్వాసం ఉంచాలి. జకరియా గారికి దేవునితో కనబడి, జకరియా నీ ప్రార్థన వినపడింది, నీకు దేవుడు కుమారుడు అనుగ్రహిస్తాడు, అతనికి యోహాను పేరు పెడతానంటే జకరియా గారు నమ్మలేకపోయారు. ఈరోజు దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచి ఓపిక కలిగి సహనం కలిగి చూస్తే ఆయన చెప్పిన మాట మీ పట్ల దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మన జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మొదటి విశ్వాసం ఉండాలి, రెండోదిగా సహనం ఓపిక ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని వాగ్దానం నెరవేర్పు మనం చూస్తామని. దేవుడు మన జీవితంలో తప్పకుండా చేసే కార్యాలైతే బైబిల్ సెలవిస్తుంది. ఆయన మొదట తప్పకుండా తన చెప్పిన మాట నెరవేరుస్తాడు. రెండవదిగా ఆయన తప్పకుండా తన మహిమను కనపరుస్తాడు. దేవుడు తన ఆశ్చర్య కార్యాలు చేయడం ద్వారా, అద్భుత కార్యాలు, మహత్తైన కార్యాలు మన జీవితంలో చేయడం ద్వారా ఆయన తప్పకుండా తన మహిమను కనపరుస్తాడు. మీకన్నిటిని దేవుడు తీర్చి, మీ కష్టాలను తీర్చి, మిమ్మల్ని లేవనెత్తి మిమ్మల్ని ఉన్నతమైన స్థానం నిలబెట్టి దేవుడు తన మహిమను మీ జీవితంలో కనపరుస్తాడు. మనుషులు ఎవరో చేయలేండి, దేవుడు మాత్రమే చేసేది కాదు. అలాంటి కార్యాలు దేవుడి పట్ల చేస్తారు. మూడవదిగా దేవుడు తప్పకుండా శత్రువులందరినీ కూడా చల్లగా తీసుకెళ్తారని దేవుడు ఆశీర్వదిస్తుంది. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా బాధపడుతున్నారు, అంటానికి మాట్లాడుతున్నారు, మోసం చేస్తారు, కీళ్ళలోకి తీసుకెళ్తున్నారు, దేవుడు ఆశీర్వదిస్తుంది. దేవుడు వాళ్ళందరి పైన మీకు విషయం ఇవ్వబోతున్నాడు. మీ శత్రువుల ముందే దేవుడు మీకు భోజనం ఏర్పాటు చేయబోతున్నాడు. మీ శత్రువుల కన్నా దేవుడు మీ తలని పైగా ఎత్తబోతున్నాడు. ఉన్నతమైన స్థలంలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. వాక్యం విశ్వసించండి. తప్పకుండా దేవుడు తన మాట నెరవేరుస్తాడు. ఆయన తప్పకుండా తన మహిమను కనపరుస్తాడు. ఆయన తప్పకుండా శత్రువుల పైన విజయాన్నిస్తాడు. వారి హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి మంత్ర శివంగల్ దవేసి మీకు వేలాది మనలేసి ఈ రోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడేందుకు దేవా ప్రభావ మీకు వేలాది ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభావ, వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించుకున్న దేవ ప్రతిమానుకున్నాడు.
మీ తోడును గురించండి ప్రభావ. మీరు చెప్పినట్టుగా తప్పకుండా మీ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. తప్పకుండా ప్రభావ వేసే శత్రువుల గురి విషయాన్ని తెచ్చండి. తప్పకుండా ప్రభావ మీ ఆశ్చర్యకాలు అద్భుత కార్యాలు చేసే ప్రభావ పరిశుద్ధులు మీరు చేయండి. గర్భఫల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ప్రభావ ఆరోగ్య విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, చదువుల్లో కావచ్చు, మీ మహిమను అక్కడ కనపరచండి ప్రభావ. అద్భుత కార్యాలు వారి పట్ల చేయండి. మీ సహాయాన్ని వారికి అందించమని ప్రభావ. ప్రతి మాలను అనేసి మీకు వందలేసి లేవనెత్తండి, ప్రభు చూపించండి ప్రభావ. ప్రతి ఒక్కరి చేతులు మీరు చేయండి ప్రభావ. మీ మహిమను వారి చేతులు కనపరచండి. ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.